హే గాయ్స్, షెబియో, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం గ్రాక్ గురించి మాట్లాడదాం. నేను మాట్లాడుతుంది GROQ గురించి, GROK గురించి కాదు. ఓకే, ఈ గ్రాక్ ఏంటంటే మనకి LLM ఇంటర్ఫేస్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇది చాలా ఫాస్టెస్ట్గా మనకి రెస్పాన్సెస్ని క్రియేట్ చేస్తుంటుంది LLMs నుంచి. సో ఇప్పటివరకు నేను చాలా ఓపెన్ సోర్సెస్ LLMs వాడాను, పెయిడ్ ChatGPT కూడా యూస్ చేస్తున్నాను కదా. సో దీని స్పీడు ఏది అందుకోవట్లేదు అనమాట. అంత స్పీడ్గా వితిన్ అంటే మిల్లీ సెకండ్స్లో రెస్పాన్స్ వస్తుంది, అంత బాగా బిహేవ్ చేస్తుంది అనమాట. సో GROQ.com, ఓకే, నాట్ K. ఓకే, సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీన్ని. ఇది వీళ్ళు ఫ్రీ టోకన్స్ కాకుండా కొంచెం మంచిగా మనకి, అంటే ఇప్పుడు ChatGPTలో మీరు టోకెన్ లిమిట్ని జస్ట్ ఒక 3 టైమ్ రిక్వెస్ట్ సెండ్ చేస్తేనే హిట్ చేస్తారు అనమాట APIలో. అట్లా కాకుండా వీళ్ళు చాలా టోకన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. లిమిట్లు కూడా నేను చూపిస్తాను, అవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం అని చెప్పట్లేదు. ఓకే, సో ఒకసారి మనం దీన్ని అయితే టెస్ట్ చేద్దాము. నేను ఇక్కడ ఏమంటున్నానంటే హౌ టు లెర్న్ పైథాన్ అంటాను. ఓకే, సో మీరు తప్పకుండా టెస్ట్ చేయండి. సో చూడండి ఎంత ఫాస్ట్గా రిప్లై అని వస్తుందో. అండ్ ఇక్కడ చూడండి ఎన్ని సెకండ్స్లో వచ్చింది, తర్వాత ఎన్ని టోకన్స్, రెస్పాన్స్ టోకన్స్ ఎన్ని, ఓకే, అన్నీ కూడా మనకి ఇక్కడ నీట్గా డిస్ప్లే చేస్తారు వాళ్ళు. ఓకేనా, సో ఈ వెబ్సైట్ చాలా బాగా అనిపించింది నాకు. అండ్ వీళ్ళ API కూడా నేను పర్సనల్గా యూస్ చేస్తున్నాను. మీకు తొందరలోనే దానికి సంబంధించి ఒక వీడియో కూడా నేను క్రియేట్ చేయడానికి చూస్తాను అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి అవుట్పుట్ స్పీడ్ గురించి చెప్తున్నారు వాళ్ళు. ఓకే, సో ఇది ఒకసారి మీరు అంతా ఎక్స్ప్లోర్ చేయండి. మంచి గ్రాక్ అంటే ఫాస్ట్గా రిప్లైస్ని ప్రొవైడ్ చేస్తుంటుంది ఓపెన్ సోర్సెస్ LLM నుంచి. అండ్ ఇక్కడ నుంచి మీరు మోడల్స్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఓపెన్ సోర్స్ మోడల్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. అయితే నేను ముఖ్యంగా మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే అండి, మీరు LLMస్ని యూస్ చేసుకొని ఏదైనా యాప్ని క్రియేట్ చేయాలనుకుంటే మీరు ఫస్ట్ సైన్ అవ్వాలండి దీంట్లోకి. ఓకే, డెవ్ కన్సోల్ ఉంది కదా, అది మీరు క్లిక్ చేస్తే మీకు Gmailతో లాగిన్ అవ్వమని చెప్తుంది. లాగిన్ అయ్యాక ఇక్కడ మీరు ఫ్రీ టైర్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఈ టోకన్స్ ఏం అక్కర్లేదన్నమాట, ప్రస్తుతానికి మనం టెస్ట్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో ఈ ప్లే గ్రౌండ్లోకి వచ్చారనుకోండి, లైక్ ChatGPTలో మీరు ఎలాగైతే వాడుకుంటూ ఉంటారో ఇక్కడ కూడా మీకు ఆ అవకాశం దొరుకుతుంది అనమాట. ఇక్కడ మనకి లోడ్ చేసింది లామా మోడలు. సో మీరు కావాలంటే డీప్సిక్ మోడల్స్ని యూస్ చేసుకోవచ్చు, లేకపోతే గ్యామా మోడల్స్ని యూస్ చేసుకోవచ్చు. ఓకే, మిస్ట్రల్ ఉంది, ఇక్కడ విస్పర్ ఉంది. ఓకేనా, సో మీకు నచ్చిన మోడల్స్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. జస్ట్ మనం ChatGPTలో ఎలా అయితే ఇస్తామో ఓకే అట్లాగే ఇక్కడ కూడా మీరు ఇవ్వచ్చు అనమాట. హౌ టు లెర్న్ పైథాన్ అంటున్నాను. సో అగైన్ మనం అన్నిటికంటే ఫాస్ట్గా వీళ్ళ రెస్పాన్స్ అనేది ఉంటుంది. సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో చూడండి ఎంత ఫాస్ట్గా వస్తుంది అసలు. సో దానికి సంబంధించిన టైము, ఎన్ని టోకన్స్ ఖర్చు అయ్యింది కూడా చూపిస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఇక్కడ టెంపరేచరు, ఈ పారామీటర్స్ మోడల్కి సంబంధించిన పారామీటర్స్ అనమాట. మనకి ChatGPTలో వీటిని హైడ్ చేస్తారు. ఓన్లీ మీరు API యాక్సెస్ ఉంటే మాత్రమే తీసుకోగలరు అనమాట. చాట్ ఇంటర్ఫేస్లోకి అది రాదు. ఇదేంటంటే క్రియేటివ్గా క్రియేట్ చేయడం కోసం ఈ టెంపరేచర్ పారామీటర్ని యూస్ చేస్తారు. అలాగే మ్యాక్స్ కంప్లీషన్ టోకన్స్ని ఇక్కడ ఇస్తున్నారనమాట. అంటే ఎన్ని టోకన్స్లో రెస్పాన్స్ అనేది ఉండాలి అనే దాని గురించి. ఓకే, స్ట్రీమ్ ఇది వచ్చేసి వర్డ్ బై వర్డ్ రావాలా, లేకపోతే అంతా ఒకేసారి రావాలనే దాని గురించి. జేసన్ మోడ్ అంటే డిక్షనరీ ఫార్మాట్లో రావడం. ఓకే, సో ఇవి కూడా ఇక్కడ మనకి మోడల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం వీటిని కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఓకే, అదొక బెస్ట్ థింగ్. అండ్ మీకు API కావాలనుకుంటే APIs మీద క్లిక్ చేసి ఒక API క్రియేట్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ APIని యూస్ చేసుకొని మీరు ప్రాజెక్ట్స్ని కూడా బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా బిల్డ్ చేసుకోవాలని కూడా. ఓకే, నెక్స్ట్ డాష్బోర్డ్లోకి వచ్చారనుకోండి, ఇక్కడ చూస్తే నేను ఆల్రెడీ టోకన్స్ని యూస్ చేస్తూ ఉండడం వల్ల ఇక్కడ మనకి యూసేజ్ లాగ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఓకే, ఇవి లిమిట్స్ అనమాట. మనకి డైలీ ఎన్ని టోకన్స్ వస్తాయి అనే దాని గురించి ఇక్కడ నీట్గా ఇచ్చారు చూడండి. 60,000 టోకన్స్ అండ్ రిక్వెస్ట్ ఫర్ డే 7,000. ఓకేనా, సో ఇట్లాగా ప్రతి మోడల్కి సంబంధించి ఇచ్చారు. అలాగే స్పీచ్కి సంబంధించి టెక్స్ట్ టు స్పీచ్ కూడా ఇచ్చారనమాట. ఓకేనా, సో ఇవి కూడా మీరు చూడొచ్చు. అండ్ మీకు వన్స్ మీరు అంతా మంచిగానే ఉంది, ఫాస్ట్గా ఉంది, మనం నచ్చిన మోడల్ మనం మంచిగా బిల్డ్ చేసుకున్నాము అనుకుంటే మీరు దీనిలోంచి అప్గ్రేడ్ కూడా అవ్వచ్చు. ఓకే, సో ఇది గ్రాక్ సంబంధించి ఎక్స్ప్లోర్ చేయండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుందండి. సో ఇక్కడే ఉన్నాయి చూడండి ఎన్ని మోడల్స్ని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనే దాని గురించి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.